నేను చూసారా ఎంత ఫేక్ న్యూస్లు ప్రచారం చేశారో. పగల 8 గంటల నుండి రాత్రి 16 గంటలు ఉంటుందని ఫేక్ న్యూస్లు ప్రచారం చేశారు. ఎన్ని గంటలు ఉంది నిన్న మీకు? నాకు కూడా పెట్టారు వాట్సాప్లో. రేపు మీకు చెప్పొచ్చుకు రేపు కొడతానులే అనుకున్నాను, ఇంకా అలా వదిలేశాను. రేపు 8 గంటలే పగలు, 16 గంటలు రాత్రి. మీ తాతగారు వెళ్ళి పరిశోధన చేసి వచ్చారు. మరి ఆయనది భూమి, నువ్వెవడు చెప్పడానికి? యుగాంతం వచ్చేద్ది అన్నారు. ఎప్పటి నుంచి అంటున్నారు? మళ్ళీ 2025 రాగం అందుకున్నారు. ఈ మధ్య 2000 అయిపోయింది, 12 అయిపోయింది, 1999లో అయిపోద్ది అన్నారు. అప్పుడు మేము కాలేజ్ చదువుకున్నాం. శుభ్రం తమ్ముడు సినిమాకి పోయి వచ్చాం. ఇంకెలాగా యుగాంతం అయిపోద్ది కదా అని. ఆ తమ్ముడు పోయింది, అన్నయ్య వచ్చింది, అన్నీ వచ్చినాయి, కానీ యుగాంతం అవ్వలేదు. ఏముండదు, నువ్వు చెప్తే ఏముండదు, ఆయన చెప్తే ఉంటుంది. నువ్వు చెప్తే వాట్సాప్ వరకే పరిమితం. టింగ్ టింగ్ మన సౌండ్లు వస్తూ ఉంటే నోటిఫికేషన్లు పంపుకుంటూ ఉంటావు, అంతవరకే నీ పరిమితి. ఆయన చెప్పాడు అనుకో, పేలిపోద్ది, మామూలుగా ఉండదు. మనుషుల మాటలు, మనుషుల గారడీలు అన్ని అబద్ధాలు, గాలి మాటలు, మాయ మాటలు. ఆయన ఏది చెప్తే అదే నిజం, ఆయన ఏది చెప్తే అదే నికరం. సో దానికి మనం కట్టుబడాలి. ఆయన ఏది చెప్పారో దానికి మనం కట్టుబడాలి, దానికి నిలబడాలి, దాని ప్రకారంగా ప్రవర్తించాలి, దాని మీద ముందుకెళ్ళాలి. అర్థమైందా?